దీన్ని సక్సెస్ఫుల్గా నడిపినటువంటి అధికార యంత్రాంగానికి, అవిశ్రాంతంగా సంబంధించినటువంటి ఇతర బృందాలు, విభాగాల సహాయకులు 3 మాసాల పాటు నిర్విరామంగా పనిచేసి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మా యొక్క టూరిజం శాఖ ద్వారా వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీడియా మిత్రులకు కూడా దీన్ని మొత్తం రాష్ట్రమే కాదు మొత్తం దేశానికి చూపించే విధంగా మీరందరూ కూడా సహకరించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఈ యొక్క మిస్ వరల్డ్ పార్టిసిపేట్స్ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా, అంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప అంటే హెరిటేజ్ కట్టడాలు, రామప్ప కావచ్చు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, అట్లాగే బుద్ధవనం, పిల్లల మర్రి, 1000 స్తంభాల గుడి, తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్, హాస్పిటల్, ఏజ్ హాస్పిటల్స్ కావచ్చు, శిల్పారామం, వీటన్నిటిని కూడా వాళ్ళందరికీ, అట్లాగే చౌమోల ప్యాలెస్, గాలా డిన్నర్, ఇవన్నిటిని కూడా వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటి వాళ్ళకు చూపించడం జరిగింది. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేయడం జరిగింది. యావత్ ప్రపంచం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సాధారణంగా ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇతర దేశాలకు ఎక్కడైతే ఈవెంట్స్ అవుతూ ఉంటారో వాళ్ళకి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఆ పార్టిసిపేట్ అయిన సందర్భంలో అక్కడ 3 రోజుల పర్యటన, దేశాలకు పోయినప్పుడు రకరకాల దేశాలు పోతున్నాం, 3 రోజులు పర్యటిస్తేనే అక్కడ ఏర్పాటు చేసిన ఒక చిన్న సెంటర్కు ఒక 100 అడుగుల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక హాల్లో మనకి ఇచ్చినటువంటి భాగం ఏంటంటుందో ఆ 100 అడుగులకే 120 అడుగులకే 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల దగ్గర మనం ఖర్చు పెడతా ఉంటాం ఒక దేశం పోతే 3 రోజుల కోసం. అటువంటిది ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం ఇక్కడ రప్పించి సుమారుగా 30 రోజుల పాటు, అంటే 6వ తారీఖు జూన్ నుంచి 31 జూన్ నిన్నటి దాకా, 2 జూన్ దాకా, అంటే ఆల్మోస్ట్ 26-27 రోజుల పైన ప్రపంచంలో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మొత్తం ఇక్కడ రప్పించి తెలంగాణ మీడియాతో పాటుగా భారతదేశం మీడియాతో కూడా ప్రపంచ మీడియాను కూడా ఇక్కడ రప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే టోటల్గా తెలంగాణ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా ప్రపంచానికి షోకేస్ చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున రెండవ పాయింట్ ఏంటంటే, అంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా కూడా వరల్డ్ ఈవెంట్ను, అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అంశం, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చేయగలదని నిరూపించడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్కు సంబంధించి, అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా మనం చేపట్టే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు గొప్పగా చేసినందుకు అభినందించాల. అంటే ఒలింపిక్స్ కూడా మనం చేపట్టే స్థాయికి వెళ్ళినాం, అంటే మనం చేయగలుగుతామనేది దీని ద్వారా రుజువు చేయడం జరిగింది. మరి ఇంత గొప్పగా చేసినప్పుడు రాజకీయ పార్టీలు అభినందించేది పోయి, అప్రిషియేట్ చేసేది పోయి వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విమర్శలైనా
వాస్తవికంగా ఉంటే, నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వీకరిస్తాం. ఏంటి ప్రధాన విమర్శ? రాష్ట్రం అప్పుల్లో ఉండగా, అంటే రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ మొదలు పెడితే, హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ, దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని, 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఒకరికేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు, 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్గా అరౌండ్ 31 crores. సరే, ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షలు టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సింది, వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్, ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావదని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే, సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు, కమిట్మెంట్ చేసిన వాళ్ళు, అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమని అర్థం? అంటే 1 రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించినాం. 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడమే గొప్ప. నేను వారికి టూరిజం మినిస్టర్గా నేను అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు. మరి వాస్తవం ఇదైతే ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నవ్వాల్లో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పత్రికలో ఒక్కో అందాల బామకు 30 తులాల బంగారమా? 30 తులాలు కాదు కదా, 3 గ్రాములను ఇచ్చిండ్రా? అంటే ఎంత దుర్మార్గం! అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు, 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా, మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా, నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారో, అంటే పూర్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతి తీసుకొచ్చిందంటే మీరెట్లా నాయకులు అవుతారయ్యా? ఏ లెక్క ప్రకారం? అంటే దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, మళ్ళీ అది పోతే రాజకీయాలు జోలికి పోవచ్చు, కానీ అంటే 100% ఇక్కడ యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇవి ఎంత నిజమో, వీళ్ళు చెప్పినటువంటి 30 తులాల బంగారము, 200 కోట్ల ఖర్చు అని ఎంత నిజమో,
అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 4 లక్షల కోట్లే అప్పు చేసింది, 3,50,000 కూడా మిగతా చేయలేదనేటువంటి మాటలు మాట్లాడినో అది కూడా వాస్తవం. 8 లక్షల కోట్లు అయితే మాట్లాడి, అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం కూడా బోగస్ అనేది దీని ద్వారా మరొకసారి రుజువైంది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రుజువైంది, ఈనాడు వీళ్ళు మాట్లాడిన దీని సాక్షిగా రుజువైంది. నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానికానికి, నేను ఏ రోజు కూడా ఈనాటి వరకు గడిచిన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క అబద్ధం కూడా చెప్పలే. నా నైజం అది కాదు. ఇన్ని రోజులు ఎందుకున్నా ఎవరు ఏం మాట్లాడుతారో మాట్లాడనియండి, అంతా అయిపోయిన తర్వాత వాస్తవాలు బట్టబయలు చేసినప్పుడు వాళ్ళ ముఖాన్నే చీకొడతారు ప్రజలు. మీరు ఇంత పొడువు అంత పొడువు అని చెప్పని ఏదో సస్తే గుంత పొడవు అన్నట్టుగా మీ మాటలకు వాస్తవాలకు పొంతలేనిది వాళ్ళే మళ్ళొకసారి ప్రజల మధ్యలో, అంటే ప్రజలలో వాళ్ళు పల్చనైపోయారు.